ఇక్కడ సింహయాజి గారు మమ్మల్ని పూజ ఉందని చెప్తే నేను ఇక్కడ నందుగారికి కూడా చాలా రోజులు ఫోన్ చేస్తున్నాడు అంటే ఈయన కూడా కొద్దిగా జాతకం చెప్తారండి. రామచంద్ర భారతి కూడా కొద్దిగా గవలి జాతకం చెప్తారు. నేనేమంటా దాదాపు ఆ మీటింగ్ ఎంతసేపు జరిగి ఉంటుంది? ఆ నలుగురు ఎమ్మెల్యేలు 3 hours పైన. 3 hours లో ఏ అంశాలు చర్చకు జనరల్ డిస్కషన్ చేశారండి. ఇప్పుడు రామచంద్ర భారతి గారు, జస్ట్ రోహిత్ రెడ్డి గారు, నేను ముగ్గురం ఫస్ట్ ఒక 1 hour వరకు మేము జనరల్ డిస్కషన్ చేసుకున్నాం. తర్వాత సింహయాజి గారు వచ్చారు. సింహయాజి గారు వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు. సో అక్కడికి ఎమ్మెల్యేలు ఈ ముగ్గురు వస్తారని చెప్పి మేము ఊహించలే. తర్వాత రోహిత్ గారు ఏమన్నారు, మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ ఫామ్ హౌస్కి వస్తారనేది మీకు ఐడియా లేదండి, ఐడియా లేదు. మా ఫ్రెండ్స్ వస్తారన్నారు కానీ ఆ ఎమ్మెల్యేలు అని చెప్పి తెలియదు. ప్లస్ స్పెషల్గా గోలబాలరాజు ఉంటారని నాకు అసలు ఊహించలేను నేను. సో అతడే గోలబాలరాజు ఎక్కువగా దీంట్లో కూర్చి అన్నీ అంటే ఆ సాంబులతో చెప్పేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరున్నారు మీ వెనుక, ఎక్కడున్నారు, అక్కడే ఏంటి ఇది అని రకరకాల ప్రశ్నలు వేశారు. అవన్నీ ఆడియోలో ఉన్నాయి. సో ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయనండి. ఇక్కడ అక్కడ ఆడియోలో ఏం మాట్లాడిన విషయము ఇంతవరకు బయటికి రాలేదు. ఎవిడెన్స్ అనేది బయటికి రాకూడదు.